కహనో కర్మణాగతి అనే శ్లోకం ఉంది భగవద్గీతలో. ఒక వ్యక్తి మిమ్మల్ని కొట్టాడంటే మీరు గతంలో వాడిని కొట్టారు కాబట్టి మీరు కొట్టాడా, లేదంటే ఈ వ్యక్తి కొత్తగా కొత్త కర్మ స్టార్ట్ చేస్తున్నాడా మనకి తెలియదు. అది మనకు తెలియదు. రైట్. సో ఎందుకంటే అప్పటికే మనం కోటాను కోట్ల జన్మలుగా యాక్షన్ రియాక్షన్ యాక్షన్ రియాక్షన్ ముళ్ళు పరానివిగా అయిపోయాయి. అందుకని ఏం చేయాలంటే ఇప్పుడు మనం గత జన్మలో నేను ఒకటే కొట్టాను, నువ్వు నన్ను ఎందుకు 2 కొట్టావు అని చెప్పి మళ్ళీ తిరిగి 2 కొట్టాను అనుకోండి. సో ఆ చర్య మనకు తెలియదు. అందుకని కృష్ణుడు ఏమంటాడంటే నువ్వు ఆ ముడులు విప్పలేవు, జ్ఞానంతో కడ్ద నాటు అంటాడు. ఓహో. సో ఇంకా కన్క్లూజన్ ఏంటంటే దీనికి అర్జున్ ధృతరాష్ట్రుడు 100 జన్మల కింద నువ్వు అలాగా ఆ తండ్రి పక్షి కళ్ళు పొడి చేసి పిల్లల్ని చంపేసి కాబట్టి నేను ఇలా పోయారంటే ధృతరాష్ట్రుడు వాజ్ వెరీ అన్హ్యాపీ. స్వామి నేను 100 జన్మల క్రితం చేస్తే నువ్వు నాకు 100 జన్మలు ఎందుకు తీసుకున్నావు, ఆ నెక్స్ట్ జన్మలను చేయొచ్చు కదా అని అడిగాడు కదా. అడిగితే కృష్ణుడు అన్నాడు, ధృతరాష్ట్ర ఒక పిల్లడు కనాలంటే నీకు కొంత గుడ్డు కర్మ కావాలి, 100 మంది పిల్లలు కావాలంటే ఇంకే గుడ్డు కర్మ కావాలి. నీకు ఆ 100 మంది ఇప్పుడు 100 మంది పిల్లలు చచ్చిపోవాలంటే 100 మంది పిల్లలు ఉండాలి. దానికి కావాల్సిన గుడ్డు కర్మ నీకు సంపాదించాలి. ఆ 100 గుడ్డు కర్మ సంపాదించి 100 కర్మలు 100 జన్మలు పట్టింది. నువ్వు కావాల్సిన కర్మ కంటే ఎక్కువ సంపాదించావు. దానివల్ల నువ్వు ఒక రాజు ప్రపంచాన్ని పరిపాలించే కుటుంబంలో పుట్టావు, కానీ ఆ కర్మ ఒకటి ఉండిపోయింది. అందుకని యువర్ బోర్న్ బ్లైండ్ అండ్ యువర్ 100 చిల్డ్రన్ ఆర్ కిల్డ్. ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అ ఈక్వల్ అండ్ ఆపోజిట్ యాక్షన్. అది న్యూటన్స్ థర్డ్ లా కాదు, నేచర్స్ లా కూడా. ఇక్కడ 2 ప్రశ్నలు సార్. భగవద్గీత నిత్య జీవితంలో నిజంగా ఎలా ఉపయోగపడుతుంది, లేదా మన ఆరోగ్యాన్ని బాగుపరచుకోవడానికి ఎలా ఉపయోగపడుతుంది? చాలా మంచి ప్రశ్న అమ్మా. మీరు ఎప్పుడైనా ఇండియన్ ఆర్మీకి వెళ్తే వాళ్ళు రూపమాధురి, లీలామాధురి, ప్రేమమాధురి ఈ 4 ఎవరికి ఉండవు. సో అందులో ఒకటి రూపమాధురి. శ్యామం త్రిభంగ లలితం. తన అందం, మీరు కృష్ణుడు అందం చూసి అందానికి పడని వాళ్ళు ఎవరు లేరంట. అంత అందం ఉంటాడంట. ఫుల్లెస్ట్ మేనిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ అంటారు యాక్చువల్గా. సో అందుకని అంటే తనకి మన ఆకర్షయతి ఇతి కృష్ణ, అందరినీ ఆకర్షించే వ్యక్తి. అంటే ఏదో విధంగా ఇంటికి రండి అని చెప్పడానికి కృష్ణుడు అన్ని తన తాలూకా శక్తులన్నీ వాడతాడు. అందులో ఒక శక్తి అందం. అంటే చాలామంది చాలా వ్యాఖ్యానాలు ఇవ్వచ్చు, కానీ ఒక కాలు మీద నిలబడ, రెండో కాలు కూడా సపోర్ట్ ఉంటుంది. కానీ త్రిభంగిం అంటారు యాక్చువల్లీ, త్రిభంగ లలితం. రైట్ రైట్. సో అది ఆయన తాలూకా అందం తాలూకా ఆస్పెక్ట్ లో ఒక పార్ట్. ఆఖరిగా 2 ప్రశ్నలు అండి. పిల్లలు ఇప్పుడున్న జనరేషన్ పాశ్చాత్య పోకడలకి చాలా దగ్గర అవుతూ ఉన్నారు. మన సంస్కృతి సాంప్రదాయాలకి ఆల్మోస్ట్ 70-80% దూరం అయ్యారనే చెప్పచ్చు. ఎక్కడో కొంత పర్సంటేజ్ వైజ్ కొంత అక్కడక్కడ బతికున్నాయి అవన్నీ కూడా. సో ఇవి మంచిదంటారా మీ ఉద్దేశ ప్రకారం? వెస్టర్న్ తప్పను. మీరు మంచి ఎక్కడున్నా తీసుకోవచ్చు, చెడు ఎక్కడున్నా దాన్ని రిజెక్ట్ చేయాలి. కరెక్ట్. అమెరికాలో ట్రాఫిక్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా పాలిస్తారు. ఇక్కడ ఎందుకు పాటించరు? అక్కడెక్కడ రోడ్డు మీద చెత్త పడేరు, మన వాళ్ళు ఇక్కడికి వస్తే శుభ్రంగా పడేస్తారు. రోడ్డు మీద చెత్త పడేరు. ఓన్లీ డ్రెస్సులు ఒక్కటే పట్టించుకుంటున్నాం మనం, పబ్బులు ఫుడ్ పట్టించుకుంటున్నాం. యాక్చువల్గా థరోలీ ఆనెస్ట్. మన పిల్లలకి యాక్చువల్గా చాలా ఫ్రాంక్గా ఉంటారు. అంటే మనకి క్లెవర్నెస్ ఉంటుంది, కానీ అక్కడ వాళ్ళకి ఇంటెలిజెన్స్ ఉంటుంది కానీ క్లెవర్నెస్ ఉంటుంది. సో అమెరికాలో మంచి ఉన్నాయి, అక్కడ మంచి ఇక్కడ మంచి తీసుకుంటే యుల్ బికమ్ బెటర్. ఎగ్జాక్ట్లీ, పర్ఫెక్ట్. సో ఇక్కడ ఏంటంటే వాల్యూస్, తల్లిదండ్రులు చూడడం, సో గౌరవం. అందుకని టేక్ బెస్ట్ ఫ్రమ్ బోత్ ద వాల్యూస్. కానీ ఇప్పుడు ఏంటంటే మన మైండ్ ఎలా అంటే నెగిటివిటీ చాలా వస్తున్నాయి, అట్రాక్ట్ అవుతుంది. అవును సార్, అది తప్పు. ట్రూ. ఈ ఒక్క ప్రశ్నతోటి ఇక ఈసారి ఎపిసోడ్ ముగిస్తాను. ఎక్కువ టైం తీసేసుకున్నాను, దగ్గర 3 గంటలు, క్షమించాలి నన్ను. రాధాకృష్ణుల ప్రేమ గురించి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎన్నో రకాల రీల్స్, షార్ట్స్, బిట్స్ వస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్గా ఎలా చూపిస్తారంటే వాళ్ళిద్దరి మధ్య నిజమైన ప్రేమ ఉంది, కానీ వాళ్ళు పెళ్లి చేసుకోలేకపోయారు. మన ప్రేమ అలాంటిదే అని మామూలు ప్రజలు కూడా రాధాకృష్ణుల ప్రేమతో కంపేర్ చేసేసుకుంటూ ఉంటారు. సో నిజమైన రాధాకృష్ణ ప్రేమ అంటే ఏమిటి అంటే మీరేం చెప్తారు? అమ్మా చాలా థ్యాంక్ యూ. ఆఖరి ప్రశ్న లెంగ్ది. పర్వాలేదు. రాధాకృష్ణ ఏకాత్మ దుయి దేహదారి అన్యోన్య విలాస రస ఆస్వాదన కోరి. రాధాకృష్ణ ఒకటే ఆత్మ. ఈ ప్రపంచంలో అలాంటి ఎగ్జాంపుల్ ఉండదు. ఇప్పుడు తల్లికి 2 కవల పిల్లలు పుట్టారు అనుకోండి, 2 కవల పిల్లలు 2 సోల్స్. అవును, అంటే ఒకటి సోల్, ఒక ఆత్మ ఉండదు. అందుకని ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ ప్రపంచంలో మనం ఏది విన్నా మనం ఏం చేస్తామంటే మన మైండ్తో దాన్ని
ఇంటర్ప్రిట్ చేయడానికి ట్రై చేస్తాం. మీరు కానీ మీ కలుషితమైన మనసుతో రాధాకృష్ణ తాలూకా ఆ ప్రేమను అర్థం చేయడానికి ట్రై చేస్తారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రూయల్టీ టు యువర్ సెల్ఫ్ ఓన్లీ. ఎందుకు? ఏకాత్మ, ఒకటే ఆత్మ. సో రాధారాణి అన్నదే కృష్ణుడి తాలూకా అంతరంగ శక్తి, ఆహ్లాదిని శక్తి. రాధాకృష్ణ ప్రణయ విక్రేత ఆహ్లాదిని శక్తి రస్మాత్ ఏకాత్మానో విభూపురా దేహ వేదగతో శ్రీ చైతన్యాఖ్యం ప్రకటన తదేయం చక్యం ఆప్తం రాధాభావ సుల్తం నమ్మి కృష్ణ స్వరూపం శ్లోకం ఉంది. సో ఆ ఎగ్జాంపుల్ లేదు కాబట్టి ఫస్ట్ అది మన మానసిక భావానికి అందదు. మీరు కృష్ణుడి తాలూకా కృష్ణుడికి ఆవుల మీద ప్రేమ, కృష్ణుడికి ఫ్రెండ్స్ మీద ఉన్న ప్రేమ, కృష్ణుడికి యశుడి మీద ఉన్న ప్రేమ అర్థమవుతుంది, కానీ కృష్ణుడికి రాధారాణి మీద ఉన్న ప్రేమ అర్థం చేసుకోవాలంటే యూ నీడ్ ఏ క్వాలిఫికేషన్. అక్కడ లస్ట్ లేదు. ఆత్మేంద్ర ప్రీతి తారవంచ బలే కామ, కృష్ణేంద్ర ప్రీతి ఇచ్చదరే ప్రేమనామ. మీ సెన్సెస్ని, మీ మనసుని, మీ ఇంద్రియాలని ఎంజాయ్ చేయాలంటే అది కామం. కృష్ణుడి తాలూకా ఇంద్రియాలని, కృష్ణుడిని సాటిస్ఫై చేయాలంటే అది ప్రేమ. ప్రేమ అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే ఇండియా సినిమాల్లో కానీ అమెరికన్ సినిమాల్లోనే ప్రేమ అంటే సెక్స్ లైఫ్. కామం పోవాలి అంటే కృష్ణ భగవద్గీతలో దాని గురించి లెఫ్ట్ అండ్ రైట్ భగవద్గీతలో మాట్లాడతాడు. సో అమ్మ నేను మాంక్ అమ్మ. ఇఫ్ కృష్ణ ఇస్ గోయింగ్ బిహైండ్ 16,000 గోపీస్, వై షుడ్ ఎ మాంక్ గో బిహైండ్ కృష్ణ? ఒకరోజు ఒక పోలీస్ కమిషనర్ అడిగారు ఆ మాట. కృష్ణుని పూజ, రాముని పూజను చాలా ఈజీ, కృష్ణ పూజ నాకు కష్టం, ఎందుకు కృష్ణుడికి 1600 భార్యలు అన్నాడు. నేనన్నా మీ ప్రశ్న తప్పన్నాను. అని 1600 మంది కాదు, 16,108 మంది అన్నారు. ఏంటి అది అర్థం చేసుకోవడానికి? ఇప్పుడు మీరు నాకు ఈ సర్టిఫికేట్ ఇస్తే నేను అందరికి వెళ్తాను, నేను పెళ్లి చేసుకోలేదు, పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేదు, ఓన్లీ టు అండర్స్టాండ్ దట్ అన్నాడు. ఆయన మర్చిపోయింది. అంటే అక్కడ వాళ్ళ మధ్య జరిగింది, మనకంతా ఈ ప్రపంచంలో ఏంటంటే కాము. అది ప్రేమ. ప్రేమ అంటే సర్వీస్. యాక్చువల్గా there is every reason to leave the relationship, but you do service. ప్రేమ అంటే ఏదో సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియాలుగా లేదా రబ్బింగ్ ద బాడీస్ కాదు. యాక్చువల్లీ అదేంటంటే ప్రేమ అంటే సర్వీస్. సో లేదంటే తెలియని వాళ్ళు అందుకని కృష్ణతత్వం అర్థం చేసుకోవడం ఈజీ కాదు. గర్మీ రామ్ గల్లీ మే శ్యామ్, ఒక్కరాడు ఇద్దరు అమ్మాయిలకి వెళ్తుంటే కృష్ణుడు అంటారు. కృష్ణతత్వం అర్థం ఇంపాసిబుల్. సో అందుకని ఏంటంటే ఇంట్లో రాముడు, వీధిలో కృష్ణుడు అంటారు, అంత సింపుల్ గా చెప్పేస్తారు. కృష్ణ తత్వమే అర్థం చేసుకోవడం ఇంపాసిబుల్ అంటే రాధాకృష్ణ తత్వం అర్థం చేసుకోవడం ఇంకా ఇంపాసిబుల్. దానికి క్వాలిఫికేషన్ కావాలి. క్వాలిఫికేషన్ కావాలి. అంటే టైం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ చెప్పలేకపోతున్నాను. సింపుల్ ఏంటంటే కృష్ణుని ముందు భగవద్గీతలో ఫాలో అవ్వండి. ఆయన గోవర్ధన్ గిరి ఎత్తాడు. సో కామం నుంచి ఎలా బయటికి రావాలో భగవద్గీతలో చెప్తున్నాడు. దాని తర్వాత భాగవతంలో 9 స్కందాలు ఉదాహరణలు ఉన్నాయి, 10వ స్కందం కూడా వస్తుంది. ఇవన్నీ అర్థం చేసుకున్న తర్వాత, కృష్ణతత్వం కొంత అర్థం చేసుకున్న తర్వాత రాధారాణి దగ్గరికి రండి. రాధారాణి ఏంటంటే ఆయన తాలూకా ఇంటర్నల్ ఎనర్జీ, అంతరంగ శక్తి, ఆహ్లాదిని శక్తి. అంటే నా జేబులో నిండా చాక్లెట్లోనే అనుకోండి, నేను ఎవరో వచ్చి నీకు చాక్లెట్ కావాలంటే అక్కర్లేదు. ఎందుకు? మొత్తం నా దగ్గర. సో కావాల్సినప్పుడు ఏం చేస్తాను, చాక్లెట్ చూసుకుంటాం, పెట్టుకుంటాం. సో అందుకని ఆవిడ ఆయన తాలూకా అంతరంగ శక్తి ఆయనలో ఉంటుంది. ఆవిడ సింపుల్గా చెప్పాలంటే మీకు ఈ ప్రపంచానికి రాధారాణి అంటే ప్రేమ స్వరూపం. ఒక తల్లి లేడి పిల్ల మీద ఉన్న ప్రేమ రాధారాణి ప్రేమ. తల్లి కుక్కకి ఉన్న ప్రేమ రాధారాణి ప్రేమ. దేవతలు, ఈ ప్రపంచంలో దేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పిల్లలకి వాళ్ళ మీద ప్రేమ, అది రాధారాణి ప్రేమ. అందుకని కృష్ణుడు అంటే అనంతమైన ఇన్ఫినిట్ అని అనుకుంటే, ఇన్ఫినిట్ ఎనర్జెటిక్ అనుకుంటే, రాధారాణి ఇన్ఫినిట్ లవ్. అందుకని ఇట్స్ నాట్ అన్ ఎక్స్పీరియన్స్ బిట్వీన్ 2 బాడీస్. అది అర్థం చేయలేదు. ప్రేమ అంటే సేవ, సర్వీస్. అద్భుతం.